ఈ మూవీ స్టార్టింగ్లో హ్యాలోవీన్ పండుగని చూపిస్తారు. ఈ పండుగని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 31వ తారీఖున జరుపుకుంటారు. చనిపోయిన వారిని గుర్తుకు తెచ్చుకుంటూ వారి జ్ఞాపకార్థంగా ఈ పండుగను జరుపుకుంటారు. అమెరికా వంటి దేశాల్లో అయితే ఈ పండుగ రోజు అక్కడ కొంతమంది వ్యక్తులు దెయ్యంలాగా గెటప్ వేసుకుని ఆ రోజు రాత్రి అందరినీ భయపెడుతూ ఉంటారు. అయితే కొంతమంది ఫ్రెండ్స్ ఇంకా థ్రిల్గా ఫీల్ అవ్వడానికి రాత్రిపూట రోడ్ ట్రిప్కి బయలుదేరతారు. బేసికలీ ఈ పండుగని వాళ్ళు ఫియర్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి జరుపుకుంటారు. చాలా మంది అలాంటి ఫియర్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి అడవిల్లోనూ అలాగే హాంటెడ్ హౌస్లోనూ స్టే చేస్తారు. ఇకపోతే బాబీ, జెఫ్, బ్రాందీ, మైకీ మరియు జాక్ ఈ 5 మంది వ్యక్తులు కలిసి హాలోవీన్ డే రోజున హాంటెడ్ హౌసెస్కి ఇంకా ఫారెస్ట్కి వెళ్ళి థ్రిల్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటారు. ఈ ప్రయాణం కోసం వారు ఒక కార్ని అద్దెకు తీసుకుంటారు. జెఫ్ ఆ కార్లో కొన్ని కెమెరాస్ని ఫిక్స్ చేస్తాడు అండ్ తన దగ్గర ఒక కెమెరాని పెట్టుకుంటాడు. ఈ ప్రయాణంలో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే ప్రతి ఒక్క ఇన్సిడెంట్ని కెమెరాలో రికార్డ్ చేయాలి అనేదే వాళ్ళ లక్ష్యం. వాళ్ళంతా చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. ఇక హ్యాలోవీన్ పండుగకి కొన్ని రోజుల ముందుగానే వాళ్ళు ప్రయాణం మొదలు పెడతారు. వాళ్ళు వెళ్ళి ఆ హాంటెడ్ హౌసెస్లో చాలా ఫియర్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటారు. గాయస్, మీకు తెలుసు కదా, హాంటెడ్ హౌసెస్ మన ఇండియాలో కూడా ఉన్నాయి. మనం డబ్బు కట్టి ఆ హాంటెడ్ హౌస్లోకి ఎంటర్ అయితే అక్కడ ఉన్న కొంతమంది దయ్యాలు వేషాలు వేసుకొని మనల్ని భయపెడుతూ ఉంటారు. యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు కూడా ఇలానే హాంటెడ్ హౌసెస్లోకి వెళ్ళి ఫియర్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇదంతా వాళ్ళు కెమెరాలో రికార్డ్ చేసుకుని ఒక మెమరీ లాగా ఉంచుకోవాలి అనుకుంటారు. ఇక ఫైనల్లీ వాళ్ళు అనుకున్నట్టుగానే మొదటి హాంటెడ్ హౌస్కి వెళ్ళడానికి సిద్ధమవుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి మాస్క్ ధరించిన ఒక అమ్మాయి కనిపిస్తుంది. జాక్ ఆ అమ్మాయిని చూసి నిజంగా ఆమె దయ్యమేమో అని చెప్పేసి భయపడతాడు. తర్వాత ఆమె దయ్యం కాదు, వాళ్ళని భయపెట్టడానికి వచ్చిన ఒక మహిళ అని చెప్పేసి అతనికి అర్థమైన తర్వాత తన్ని చూసి తానే నవ్వుకుంటాడు. ఇక ఆ అమ్మాయి వాళ్ళని భయపెట్టి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకొక విచిత్రం కనిపిస్తుంది. వాళ్ళు రోడ్లో కారులో వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ కారుకి అడ్డంగా ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి మాస్క్ ని ధరించి జోకర్ లాగా దుస్తులు వేసుకుని ఉంటాడు. వాళ్ళ కారు ముందుకు వచ్చి వాళ్ళనే అదో రకంగా చూస్తూ ఉంటాడు. అతన్ని చూసి వాళ్ళు భయపడతారు. ఎందుకంటే అలాంటి వ్యక్తులు కేవలం హాంటెడ్ హౌసెస్ లో మాత్రమే భయపెడతారు. అయితే అతను హాంటెడ్ హౌస్ లో కాకుండా జనాలు ఎవ్వరూ తిరగని ప్రదేశంలో ఉండడం చూసి వాళ్ళకి భయం స్టార్ట్ అవుతుంది. అయితే అది హ్యాలోవీన్ పండుగ అవ్వడం వల్ల వాళ్ళు అతన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోరు. ఎందుకంటే ఇలాంటివన్నీ ఈ రోజు కామనే అనుకుంటారు. ఇక వాళ్ళు దాన్ని లైట్ తీసుకుని వాళ్ళ థ్రిల్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ముందుకు సాగుతారు. ఆ రోజు రాత్రి ఒక అడవిలో గడపాలి అని చెప్పేసి నిర్ణయించుకుంటారు. అలా వాళ్ళు అడవిలో ఒక చోట క్యాంప్ ఫైర్ వేసుకుని కూర్చున్నప్పుడు వాళ్ళ దగ్గరికి ఒక మాస్క్ వేసుకున్న వింత వ్యక్తి వచ్చి కూర్చుంటాడు. సడన్ గా ఆ వ్యక్తిని చూసేసరికి వాళ్ళందరూ భయపడతారు. అయితే అది హ్యాలోవీన్ సీజన్ కాబట్టి వాళ్ళని భయపెట్టడానికి అలా చేస్తున్నారేమో అని చెప్పేసి వాళ్ళు లైట్ తీసుకుంటారు. ఆ విషయాన్ని ఇగ్నోర్ చేసేస్తారు. మరుసటి రోజు రాత్రి వాళ్ళు కారులో బయలుదేరుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ హాంటెడ్ హౌస్లో చూసిన ఆ ముసుగు ధరించిన అమ్మాయి మళ్ళీ వీళ్ళ కారుకి అడ్డం వచ్చి నిలబడుతుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ హాంటెడ్ హౌస్ 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆమె 100 కిలోమీటర్లు దాటి ఇలా ఇప్పుడు వాళ్ళ ముందుకు ఎలా వచ్చిందో వాళ్ళకి అర్థం కాలేదు. ఇక ఆ ముసుగు ధరించిన అమ్మాయి వాళ్ళ కారెక్కి వాళ్ళ పక్కనే కూర్చుంటుంది. అయితే ఆ కారులో ఆ అమ్మాయి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వాళ్ళని విచిత్రంగా చూస్తూ ఉంటుంది. అలా కొద్దిసేపటి తర్వాత ఆ అమ్మాయి విచిత్రమైన సౌండ్స్ చేస్తుంది. అందరూ ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తారు. అలా చూస్తూ ఉండగానే ఆ అమ్మాయి కారు దిగి వెళ్ళిపోతుంది. అసలు ఆ అమ్మాయి ఉద్దేశం ఏంటో వాళ్ళెవ్వరికీ అర్థం కాదు. మరుసటి రోజు రాత్రి తెల్లని దుస్తులు ధరించిన ఒక వ్యక్తి వాళ్ళకి ఎదురుగా వచ్చి నిలబడతాడు. ఆ వ్యక్తి గొడ్డలి పట్టుకుని ఉంటాడు. జాక్ ఆ వ్యక్తిని చూసి రియల్గా అతను సైకో కిల్లర్ ఏమో అని చెప్పేసి భయపడతాడు. ఆ వ్యక్తి గొడ్డలి తీసుకుని నేరుగా జాక్ దగ్గరికి వస్తాడు. అయితే జాక్ని చంపేస్తాడేమో అని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటారు. కానీ ఆ వ్యక్తి ఏం చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక హ్యాలోవీన్ డేకి కేవలం 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ దేశంలో చాలా మంది ప్రజలు ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కడికో వెళ్తూ ఉంటారు. అయితే బ్లూ స్కెలిటన్ అనే పేరు గల ఒక మిస్టీరియస్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ గురించి కొంతమంది వ్యక్తులకు మాత్రమే తెలుసు. ఆ కొంతమంది వ్యక్తుల్లో ఒక వ్యక్తి జాక్కి ఫ్రెండ్ అనమాట. యాక్చువల్గా ఆ బ్లూ స్కెలిటన్ గ్రూప్ బయట ప్రపంచానికి ఎక్కువగా కనిపించరు. రహస్యంగానే వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. హ్యాలోవీన్ డే రోజు ఎక్కువగా ప్రజల్ని భయపెడుతూ ఉంటారు. ప్రతి హ్యాలోవీన్ డే రోజున వాళ్ళు మిస్టీరియస్ ప్లేసెస్లో నివసిస్తూ ఉంటారు. వాళ్ళని ఎవ్వరూ అంత సులభంగా కనిపెట్టలేరు. హ్యాలోవీన్ డే రోజు ప్రజలు ఇంతవరకు ఎక్స్పీరియన్స్ చేయని ఫియర్ని వాళ్ళకు కలిగించడమే ఆ గ్రూప్ యొక్క ప్లాన్. అయితే ఫియర్ని ఎక్స్పీరియన్స్ చేయిస్తాం అనే ముసుగులో వాళ్ళు చాలామందిని ఇబ్బంది పెట్టారు కూడా. జాక్కి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఆ గ్రూప్ దగ్గరికి తీసుకెళ్తే
ఫ్రెండ్స్ అందరూ ఇంకా థ్రిల్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు అనుకుంటాడు. యాక్చువల్లీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇంతవరకు వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన ఫియర్ వాళ్ళకి అంత థ్రిల్ని కలిగించలేదు. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు జాక్ చెప్పిన ఈ ప్లాన్కి వాళ్ళందరూ ఒప్పుకుంటారు. సో ఇక ఫైనల్లీ వాళ్ళు ఆ మిస్టీరియస్ గ్రూప్ని వెతకడానికి వెళ్తారు. అయితే ఆ మిస్టీరియస్ గ్రూప్ ఎక్కడుందో ఎవరికి తెలియదు. వాళ్ళ గ్రూప్ గురించి తెలిసింది కొంతమంది వ్యక్తులకు మాత్రమే. ఆ వ్యక్తుల్ని మీట్ అవ్వడానికి జాక్ ఒక బార్కి వెళ్తాడు. ఆ బార్ కూడా ఒక విచిత్రమైన ప్లేస్లో ఉంటుంది. ఆ బార్లో ఉండే వ్యక్తులు కూడా విచిత్రంగానే ఉంటారు. అయితే ఆ బార్లోకి కెమెరాస్ అలౌ లేదు. ఇక ఆ బార్లో వాళ్ళ గ్రూపులో ఉన్న బ్రాందీ అనే అమ్మాయిని కొంతమంది ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆ మిస్టీరియస్ గ్రూప్ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళకి ఒక పాస్వర్డ్ అవసరం ఉంటుంది. జాక్ ఆ పాస్వర్డ్ని కూడా కనుక్కుంటాడు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆ మిస్టీరియస్ గ్రూప్ని వెతకడానికి వెళ్తూ ఉన్నారు కదా, ఆ మిస్టీరియస్ గ్రూప్లో ఉన్న వ్యక్తులే ఇక్కడికి వచ్చి వీళ్ళని ఎత్తుకుని వెళ్ళిపోతారు. అలా ఎత్తుకెళ్లిన వాళ్ళల్లో ఒకరి దగ్గర కెమెరా ఉంటుంది. ఆ రోజు రాత్రి వాళ్ళందరూ ఒక ఇంట్లో పడుకున్నప్పుడు వాళ్ళని ఎత్తుకొచ్చిన వ్యక్తి వాళ్ళందరినీ వీడియో రికార్డ్ చేసుకుంటాడు. అయితే ఆ వ్యక్తి జాక్ యొక్క ఐడి కార్డ్ని దొంగిలిస్తాడు. ఇక మరుసటి రోజు వాళ్ళు నిద్ర లేచిన తర్వాత వాళ్ళ మొబైల్స్కి రాత్రి ఆ వ్యక్తి రికార్డ్ చేసిన వీడియోస్ వస్తాయి. ఆ వీడియో చూసిన తర్వాత వాళ్ళందరూ షాక్ అయిపోతారు. అసలు ఈ వీడియోస్ని ఎవరు రికార్డ్ చేశారు? మనల్ని బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చింది బ్లూ స్కెలిటన్ గ్యాంగేనా? మనం వాళ్ళని కలవడానికి మనకు వాళ్ళు ఇలా హింట్స్ ఇస్తున్నారా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఆ వీడియోలో ఆ వ్యక్తి వాళ్ళుంటున్న ఆ ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్లో ఒక జంతువు యొక్క గుండెను కూడా పెట్టినట్టు రికార్డ్ అయి ఉంటుంది. స్ట్రేంజ్లీ వాళ్ళు ఆ ఫ్రిడ్జ్ని ఓపెన్ చేసి చూస్తే అందులో నిజంగానే ఒక జంతువు యొక్క గుండె ఉంటుంది. అండ్ వాళ్ళు ఆ కెమెరాలో ఒక పంప్కిన్ హెడ్ని కూడా రికార్డ్ చేసి ఉంటారు. అంతేకాదు ఆ ఇంట్లో వాళ్ళకి ఒక పేపర్ కూడా దొరుకుతుంది. అందులో వాళ్ళు ఆ బ్లూ స్కెలిటన్ గ్రూప్ని ఎప్పుడు కలుస్తారో ఎక్కడ కలుస్తారో అనే దాని గురించి కూడా రాసుంటారు. ఆ ఇంట్లో వాళ్ళకి వేసుకోవడానికి కొన్ని బ్లూ మాస్కులు కూడా దొరుకుతాయి. అదంతా చూసి వాళ్ళు ఎగ్జైట్ అయిపోయి మనం బ్లూ స్కెలిటన్ గ్రూప్ని కనిపెట్టేసాము అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక హ్యాలోవిన్ డే రోజు రాత్రి రానే వస్తుంది. ఆ ఫ్రెండ్స్ అందరూ ఆ బ్లూ స్కెలిటన్ గ్యాంగ్ ఉండే లొకేషన్కి వెళ్ళిపోతారు. అయితే వాళ్ళు వచ్చే దారిలో జాక్ మిస్ అయిపోతాడు. నిజానికి జాక్ మిస్ అవ్వలేదు. ఆ బ్లూ స్కెలిటన్ గ్యాంగ్ మెంబర్స్ అతన్ని చంపేసుంటారు. బన్నీ కాస్ట్యూమ్ వేసుకున్న వ్యక్తి, జోకర్ కాస్ట్యూమ్ వేసుకున్న వ్యక్తి, ఇంకా ఆ మాస్క్ గర్ల్, ఈ ముగ్గురు వ్యక్తులే జాక్ని చంపేసి అతన్ని ఒక చోటుకి తీసుకెళ్తారు. ఫ్రెండ్స్ అందరూ జాక్ కోసం చాలా వెయిట్ చేస్తారు. అయితే జాక్ ఎంతసేపటికి తిరిగి రాడు. ఇక వాళ్ళందరూ అతన్ని కాంటాక్ట్ అవ్వాలని చెప్పేసి ఫోన్ చేస్తారు. కానీ జాక్ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. అయితే వాళ్ళకి జాక్ మొబైల్ నుండి ఒక వాయిస్ మెయిల్ వస్తుంది. ఆ వాయిస్ మెయిల్లో ఏముంటుందంటే, జాక్ మా దగ్గరే ఉన్నాడు, మీకు మీ జాక్ కావాలంటే మేము చెప్పిన లొకేషన్కి మీరు రండి అని చెప్పేసి వాయిస్ మెయిల్ సెండ్ చేసి ఉంటారు. ఇది వినగానే వాళ్ళందరూ చాలా భయపడతారు. మనం థ్రిల్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చి నిజంగానే డేంజర్లో ఇరుక్కుపోయామని చెప్పేసి అనుకుంటారు. మనం ఈ మిషన్ని స్కిప్ చేసేసి ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోదామని చెప్పేసి వాళ్ళకి అనిపిస్తుంది. ఇక వాళ్ళు చేసేదేమీ లేక వాళ్ళు చెప్పిన ఆ లొకేషన్కి వెళ్ళి జాక్ని తిరిగి తెచ్చుకోవాలి అనుకుంటారు. ఇక్కడ వాళ్ళకి తెలిసే ఇంకో నిజం ఏంటంటే, ఇంతకుముందు వాళ్ళకి కనిపించిన ఆ విచిత్రమైన వ్యక్తులు బ్లూ స్కెలిటన్ గ్యాంగ్ మెంబర్సే అని వాళ్ళకు తెలుస్తుంది. ఆ గ్రూప్ చేసే పని ఏంటంటే ప్రజల్ని భయపెట్టడం మరియు టార్చర్ చేయడం. ఇప్పుడు ఆ గ్రూప్ మెంబర్స్ అందరినీ భయపెట్టినట్టుగానే మమ్మల్ని కూడా భయపెట్టి టార్చర్ పెట్టాలి అనుకుంటున్నారేమో అని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు. నిజానికి వీళ్ళంతా బ్లూ స్కెలిటన్ గ్యాంగ్ మెంబర్స్ ని వెతకడానికి వెళ్ళారు. అయితే వాళ్ళే వీళ్ళని కనిపెట్టి టార్చర్ చేయడానికి సెలెక్ట్ చేసుకున్నారు. ఇంతకుముందు వాళ్ళకి కనిపించిన ఆ మాస్క్ పెట్టుకున్న వ్యక్తులు నార్మల్ గా హాంటెడ్ హౌసెస్ లో ఉండే వ్యక్తులు అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. అయితే వాళ్ళే నిజమైన బ్లూ స్కెలిటన్ గ్యాంగ్ అని చెప్పేసి గుర్తుపట్టలేకపోయారు. ఇక వాళ్ళు ఆ లొకేషన్కి వెళ్ళగానే ఆ మిస్టీరియస్ గ్రూప్ మెంబర్స్ వాళ్ళందరినీ పట్టుకుంటారు. ఇక వాళ్ళందరి చేతుల్లోనూ కెమెరాస్ని పెట్టేసి వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క లొకేషన్స్లో వదిలేస్తారు. యాక్చువల్గా ఇది ఒక భయంకరమైన ఇన్సిడెంట్. నిజానికి వాళ్ళందరినీ ఒక చీకటి ప్రదేశంలో పడేసి ఉంటారు. ఆ లొకేషన్ చాలా భయంకరంగా ఉంటుంది. వాళ్ళు అక్కడిని తప్పించుకోవడానికి మాకెవరైనా హెల్ప్ చేస్తారేమో అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళందరూ భయంతో మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, ఈ గేమ్ ఆడాలనుకోవట్లేదు అని చెప్పేసి గట్టిగా అరుస్తారు. అయితే ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తులు వాళ్ళని వదిలిపెట్టరు. నిజానికి ఆ వ్యక్తులు జాక్ని కిడ్నాప్ చేయలేదు, చంపేసి ఉంటారు. చంపిన తర్వాత జాక్ని వదిలేస్తాం, మీరు ఇక్కడికి రండి అని చెప్పేసి ఫ్రెండ్స్కి అబద్ధం చెప్పి ఇక్కడికి పిలిపించుకున్నారు. ఆ ఫ్రెండ్స్ మమ్మల్ని వదిలేయండి అని చెప్పేసి ఎంత గట్టిగా అరిచినా కూడా ఆ గ్యాంగ్ మెంబర్స్ వాళ్ళపై కనికరం చూపించరు.
వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా భయంకరమైన హాంటెడ్ హౌసెస్ లో బంధించారు. ఇక చివరికి వాళ్ళందరినీ ఒక్కొక్క బాక్సుల్లో పెట్టి సజీవంగానే వాళ్ళని పాతి పెట్టేయాలి అని చెప్పేసి అనుకుంటారు. ఇక ఆ విక్టిమ్స్ అందరితోనూ కెమెరాస్ ఉంటాయి కాబట్టి ఆ కెమెరాస్లో వాళ్ళు పడే బాధలు చూసి ఆ సైకో గ్యాంగ్ మెంబర్స్ ఆనందిస్తారు. ప్రతి హ్యాలోవిన్ డే రోజు ఇలా కొంతమంది గ్యాంగ్స్ని కిడ్నాప్ చేసి టార్చర్ పెట్టి చివరికి వాళ్ళని చంపేస్తారు. యాక్చువల్లీ ఈ గ్యాంగ్ మెంబర్స్ హ్యాలోవిన్ డే రోజు ప్రజల్ని భయపెట్టడానికి మరియు థ్రిల్ చేయడానికి కాదు, వాళ్ళని చంపడానికే హ్యాలోవిన్ డే రోజు తిరుగుతూ ఉంటారు. నిజానికి ఆ బ్లూ స్కెలిటన్ గ్యాంగ్ మెంబర్స్ సైకో అండ్ సీరియల్ కిల్లర్స్ అన్నమాట. అయితే ఆ సీరియల్ కిల్లర్స్ ఎవరిని పడితే వాళ్ళని చంపరు, వాళ్ళని వెతుక్కుంటూ వచ్చిన గ్యాంగ్ మెంబర్స్ని మాత్రమే హాంట్ చేసి వాళ్ళని టార్చర్ పెట్టి చంపేస్తారు. అయితే ఈ ఫ్రెండ్స్ గ్యాంగ్ మాత్రం వారి చావుని వారే కొని తెచ్చుకున్నట్టు అయ్యింది కదా. ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.